అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు విజయశ్రీ. చందమామ కథను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చందమామ కథల్లో పరువు తక్కువ సంబంధం అనే చక్కని చందమామ కథ నుండి విందాం. ఒక జమీందారుకు 4 కుమార్తెలు. వాళ్లకు పెళ్ళియుడు వచ్చాక ఆయన ఒక్కొక్కరికి ఘనమైన సంబంధం చూసి అల్లుడు ఇల్లరకం ఉండే షరతు మీద పెళ్ళిళ్ళు చేశాడు. జమీందార్ 4వ కుమార్తె వంతు వచ్చింది. చిన్నతనం నుంచి తమ ఇంటనే పెరిగి చాకరీ చేసే రాముడు అనే అనాథను తప్ప మరొకరిని చేసుకోనని ఆ పిల్ల పట్టుబట్టింది. జమీందార్కి ఇది ఏమాత్రమూ ఇష్టం లేదు. అయినా ఆయన తన ఆఖరు కుమార్తెను రాముడికిచ్చి పెళ్లి చేసి ఆమెతో నీ భర్తను నేను ఇల్లరకం ఉంచుకోను, నువ్వు వెళ్ళి వాడితో పాటు విడిగా కాపురం చేయి, నిష్టం నెరవేర్చాను కానీ నీ మూలంగా నీ ఎక్కలకు వాళ్ళ భర్తలకు అవమానం చేయలేను అని చెప్పాడు. ఈ సంగతి వింటూనే రాముడు పారిపోయాడు. తన మూలంగా జమీందారు కూతురు దాసీదాని స్థానానికి దిగజారటం అతనికి ఇష్టం లేకపోయింది. తాను కూడా తన అదృష్టాన్ని తక్కువ అనుకుని అది తనకు దొరికినవాడు తన భార్య పరువుగా జీవించేటట్టు చూడాలనే రాముడు ఉద్దేశం. ఈ ఉద్దేశంతో రాముడు మరునాడు మధ్యాహ్నం దాకా ఆగకుండా నడిచి ఒక పట్నం సమీపంలో అరణ్యం మధ్యనున్న పెద్ద మైదానాన్ని చేరుకున్నాడు. ఆ మైదానంలో పెద్ద ఆవుల మంద మేస్తున్నది. ఒక చెట్టు నీడన కూర్చుని ఒక వృద్ధుడు అన్నం మూట విప్పుకుంటూ రాముడికి కనిపించాడు. అంతలోనే మందలో ఒక చూడి ఆవు తన్నుకోసాగింది. విప్పిన అన్నం మూటను అలాగే వదిలేసి వృద్ధుడు ఆ ఆవు వద్దకు వెళ్ళి అది ఈనిన దాకా ఉండి చేయవలసిందంతా చేశాడు. వృద్ధుడు అలా వెళ్ళగానే అన్నం మూట దగ్గర కాకులు కుక్కలు రాసాగాయి. రాముడు వాటిని తరిమేసి వృద్ధుడు చేతులు కడుక్కుని వచ్చిన దాకా ఆ మూటకు కాపలా కాశాడు. నా భోజనము కుక్కల పాలు కాకుల పాలు కాకుండా కాపాడి చాలా మంచి పని చేశావు. ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వస్తున్నావు? అంటూ వృద్ధుడు రాముణ్ణి ప్రశ్నలు వేశాడు. బతుకు తెరువు కోసం వెతుక్కుంటూ పోతున్నాను. నాకు ఒక ఊరంటూ లేదు, నాకెవరూ లేరు అన్నాడు రాముడు. వృద్ధుడు రాముడికి తన భోజనంలో కొంత పెట్టి ఆ సంగతి అంతా చెప్పాడు. ఆ వృద్ధుడికి 100 ఆవుల మంద ఉన్నది. ఆ ఆవులు తప్ప ఆయనకు వేరే పిల్లలు లేరు. ఆవులను కాయటానికి మనుషులను పెట్టుకుంటే వాళ్ళు ఆవులను అమ్మేసి డబ్బు చేసుకుని తప్పిపోయాని చెప్పారట. వాళ్ళతో వేగలేక తన మందను ఆయనే కాసుకుంటున్నాడు. మీరు ఈ వయసులో సుఖంగా కూర్చోక ఆవులను కాయటం ఏమిటి? ఆవుల సేవ మీ సేవ కూడా నేనే చూస్తాను, మీకు తోచినది ఇయ్యండి అన్నాడు రాముడు. అందుకు వృద్ధుడు సమ్మతించి రాముడిని పనిలో పెట్టుకున్నాడు. ఆవులను పాలు పితకటము, పాలు అమ్మి డబ్బు తేవటము, మందని మీదకు తీసుకుపోయి ఇంటికి చేర్చటము రాముడు చేయసాగాడు. 2 వారాలు రాముడిని గమనించిన మీదట వాడు నిజాయితీ కలవాడని వృద్ధుడికి తెలిసిపోయింది. ఆయన రాముడితో నీకు నేనే మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అన్నాడు. లేదండి, నాకు పెళ్ళైనది, ధనం సంపాదించడానికని ఇలా బయలుదేరాను అంటూ రాముడు జరిగినది ఏది దాచకుండగా వృద్ధుడికి చెప్పాడు. వృద్ధుడు అంతా విని అలాంటప్పుడు నువ్వు ఇంతకన్నా మంచి పని చూసుకోకపోయావా? నా దగ్గర పని చేస్తే నీకేమీ గిట్టుబాటు అవుతుంది అన్నాడు. రాముడు నవ్వి నేను ఇంతకన్నా రాబడి వచ్చే పని ఏం చేయగలను బాబు? డబ్బు వస్తే అదృష్టం రావాలి కానీ నేను పెద్దగా డబ్బు సంపాదించే శక్తి గలవాణ్ణి కాను. బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇలాంటి పనులే చేస్తున్నాను. అదీ కాక ఇల్లు వదిలినాక మొట్టమొదటిగా మీ చేతి అన్నం తిన్నాను. మిమ్మల్ని సుఖపెట్టడమే నాకు 10,000 అనిపించింది అన్నాడు. వృద్ధుడు మాట్లాడలేదు. కొన్నాళ్ళు గడిచాక ఆయన రాముడితో ఒరే నాయనా, ఆవులకు కొత్త పాక వేస్తే బాగుంటుంది. ఈ రాత్రికి నేను గుర్తులు పెట్టిన చోట గుంజలకు గోతులు తవ్వు, తర్వాత పని రేపు చూద్దాం అన్నాడు. ఆ రాత్రి వృద్ధుడు పడుకున్న తర్వాత రాముడు గోతులు తవ్వాడు. 2 గోతుల్లో దనపు బిందెలు దొరికాయి.
రాముడు వాటిని లోపల పెట్టి తెల్లవారుగానే రుద్రుడికి ఇచ్చేస్తాడు. రుద్రుడు వాటిని చూసి, నువ్వు ఎదురు చూస్తున్న అదృష్టం నీకు కలిసి వచ్చింది కదా, వాటిని తీసుకుని నీ భార్య వద్దకు వెళ్ళాక ఇక్కడే వెళ్లకుండా ఉండిపోయావేంటి అని రాముడితో అన్నాడు. అవి ఆయన కావాలని పెట్టిన బిందెలే. మీ సొత్తు నా అదృష్టం ఎలా అవుతుంది బాబు అన్నాడు రాముడు. లేదు లేరా, నా ఆస్తికి అంతకు నువ్వే వారసుడివి. ఈ డబ్బుతో జమీందారు అల్లుడి కాగలిగితే తీసుకుపో, లేదంటావా నీ భార్యను ఇక్కడికి తీసుకువచ్చి సుఖంగా ఉండు. నువ్వే నా కొడుకువు, నీ భార్య నా కోడలు అనుకుంటాను అన్నాడు రుద్రుడు. రాముడు వెళ్ళి తన భార్యను వెంట పెట్టుకు తిరిగి వచ్చి రుద్రుడు ఆస్తికి వారసుడై సుఖంగా జీవించాడు. ఇప్పుడు భాగ్యదేవత దరిద్రదేవత అనే మరో చక్కని చందమామ కథను విందాం. ఒక గ్రామంలో ఇద్దరు అన్నతమ్ములు ఉండేవారు. అన్న భాగ్యవంతుడు, తమ్ముడు దరిద్రుడు. ఒక ఏడు అన్న పొలాల్లో కోతలు పూర్తి అయ్యాయి. ఆ పొలాల్లో తమ్ముడు కాపలా కాస్తున్నాడు. అతను ఒక కుప్ప పక్కన కూర్చుని తన దీనస్థితిని గురించి ఆలోచిస్తూ ఉండగా ఎక్కడి నుంచో ఒక స్త్రీ తెల్లబట్టలు కట్టుకుని పొలమంతా తిరుగుతూ రాలిన కంకులను ఏరి గడ్డికి అంటిస్తూ అతనికి కనిపించింది. ఆమె సమీపంగా రాగానే తమ్ముడు లేచి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకుని, ఎవరమ్మా నువ్వు, ఇక్కడ నీకేం పని అని అడిగాడు. నేను నీ అన్న భాగ్యదేవతను, రాలిపోయిన కంకులు వృధా పోకుండగా గడ్డికి అంటిస్తున్నాను అన్నదామె. అలాగా, అయితే మరి నా భాగ్యదేవత ఎక్కడ ఉన్నది అని తమ్ముడు ఆమెను అడిగాడు. ఆ కనిపించే దక్షిణపు కొండల అవతల ఉన్నది అంటూ ఆమె అదృశ్యమైనది. వెంటనే తమ్ముడు తన భాగ్యదేవత కోసం వెతుక్కుంటూ వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు. అతను తన గుడిసెకు వెళ్ళి తనకున్న కొద్దిపాటి ఆస్తిని మూటగట్టుకుని బయలుదేరబోయాడు. అంతలో పొయ్యి వెనక నుంచి దరిద్రదేవత లేచి అతని వద్దకు వచ్చి పెద్ద పెట్టెను శోకాలు పెట్టి ఏడుస్తూ, నన్నిక్కడ వదిలిపెట్టి పోతావా, నన్ను కూడా నీ వెంట తీసుకువెళ్ళు అన్నది. చాలా దూరం వెళ్ళాలని, ఆమె అసలే ఆర్బాకురాలని, నడవలేదని తమ్ముడు చెప్పి చూశాడు. కానీ లాభం లేకపోయినది. చివరకు అతను, సరే అలాగే తీసుకుపోతాను, ఈ సీసాలో ప్రవేశించు, నా వస్తువులతో పాటు నిన్ను కూడా పట్టుకుపోతాను అన్నాడు. దరిద్రదేవత చిన్నదైపోయి సీసాలో ప్రవేశించింది. తమ్ముడు ఆ సీసాకు గట్టిగా బెరడా బిగించి ఇంటి నుంచి బయలుదేరాడు. దారిలో అతడికి ఒక చోట ఊపికి తగిలింది. దరిద్రదేవత ఉన్న సీసాను అతను ఆ ఊబిలో లోతుగా కూరి దరిద్రదేవతను వదిలించుకుని ప్రయాణం సాగించాడు. అతను దక్షిణపు కొండలను దాటి ఒక పట్టణం చేరుకున్నాడు. అక్కడ ఒక పెద్ద మనిషి తమ్ముడికి పని ఇవ్వటానికి ఒప్పుకున్నాడు. నాకు నేలమాలిగ ఒకటి తవ్వి పెట్టాలి, అయితే నీకు నేను జీతమేమి ఇయ్యను, కానీ తవ్వేటప్పుడు నీకు ఏని నిక్షేపాలు దొరికినా అవి నీవే అన్నాడు ఆ పెద్ద మనిషి. తమ్ముడు అందుకు ఒప్పుకుని నేలమాలిగ తవ్వటం ప్రారంభించాడు. 1 గంట సేపైనా తవ్వాడో లేదో అతనికి కొంత బంగారం దొరికింది. పెద్ద మనిషి ఆ బంగారం తనదే అని చెప్పినప్పటికీ తమ్ముడు అందులో సగం ఆ పెద్ద మనిషికి ఇచ్చేశాడు. ఇంకా తవ్వుతూ పోగా నేల అడుగున ఒక కొట్టంలాంటి బయటపడింది. దానిలో బంగారు నాణాలు, మణులు, కుప్పలు పోసి ఉన్నాయి. వాటితో పాటు ఒక పెద్ద పెట్టి కూడా ఉన్నది. అందులో నుంచి ఎవరో పెట్టితేరు అని అరవటం అతనికి వినిపించింది. తమ్ముడు పెట్టి మూత పైకెత్తాడు. అందులో నుంచి ఒక స్త్రీ పైకి వచ్చింది. ఆమె కూడా తెల్లబట్టలు ధరించి ఉన్నది. నువ్వు ఎవరు అని తమ్ముడు ఆమెను అడిగాడు. నేను నీ భాగ్యదేవతను, నా కోసమే కదా నువ్వు నన్ను వెతుకుతున్నావు, ఇక నుంచి నేను నిన్ను నీ కుటుంబాన్ని వదలకుండగా కనిపెట్టుకుని ఉంటాను అన్నదామె. వెంటనే ఆమె అదృశ్యమైనది. నేల అడుగున దొరికిన నిధిని తమ్ముడు పెద్ద మనిషికి చూపించి అతడు సమంగా పంచుకున్నాడు. ఇప్పుడు తమ్ముడు కోటీశ్వరుడైనాడు. కానీ అతను తాను పూర్వం అనుభవించిన దారిద్ర్యాన్ని మరిచిపోక తన గ్రామానికి తిరిగి వచ్చినాక కనిపించిన దరిద్రులందరికీ సహాయపడుతూ రాసాగాడు. ఒకనాడు అన్నతమ్ములిద్దరూ వీధిలో కలుసుకున్నారు. తమ్ముడు అన్నను కౌగిలించుకుని
తన ఇంటికి తీసుకువచ్చి జరిగిందంతా సవిస్తరంగా చెప్పాడు. అతను తన అన్నను చాలా రోజులు తన ఇంటనే ఉంచుకుని విందులవి ఇప్పించి వెళ్ళిపోయేటప్పుడు అతని భార్యకు పిల్లలకు విలువగల కానుకలనిచ్చి పంపేశాడు. తమ్ముడు ఐశ్వర్యం చూసి అన్న సహించలేక అసూయపడ్డాడు. దరిద్ర దేవతను తిరిగి తమ్ముడి మీదకి పంపడం ఎలా చేయడవా అని అతనికి ఆలోచించి దుర్బుద్ధి పుట్టింది. అన్న తన తమ్ముడు చెప్పిన ఊబి వద్దకు వెళ్ళి ఎంతోసేపు శ్రమపడి వెతికి తమ్ముడు పాతిపెట్టిన సీసాను పైకి తీశాడు. బిరడా తెరిచాడు. మరుక్షణమే సీసా నుంచి దరిద్ర దేవత పైకి వచ్చి అన్నను వాటేసుకున్నది. నువ్వు ఎంత పుణ్యాత్ముడివి, నాకు ఈ మేలు చేసినందుకు నిన్ను ఎన్నటికీ విడిచిపెట్టను, బతికున్నంత కాలము నీ వెంటనే ఉంటాను అన్నది. అన్న ఆమెను తిరిగి పాతి పెట్టాలని చూశాడు. నదిలో ముంచుదామనుకున్నాడు. కానీ అతని ప్రయత్నాలేవి కొనసాగలేదు. దారిలో అతన్ని దొంగలు దోచి తమ్ముడిచ్చిన కానుకలు కాజేశారు. అతని ఇంటికి చేరేసరికి అతని ఇల్లు, గాదెలు, వాములు తగలబడిపోయి ఉన్నాయి. అతని పొలాల్లో పంట వరద వచ్చి కొట్టుకుపోయింది. అతను సర్వనాశనం అయిపోయాడు. ఇప్పుడు పితృధర్మం అనే మరో చక్కని చందమామ కథను విందాం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసు నడవసాగాడు. అప్పుడు శవంలోని వేతాళుడు, రాజా, నువ్వు ఈ వేళకాని వేళ ఇలా శ్రమపడ్డానికి కారణము స్వార్థమో పరమార్థమో తెలియదు, కానీ కొందరిని ప్రేరేపించేది స్వార్థమో పరమార్థమో నిర్ణయించడం సాధ్యం కాదు. ఇందుకు నిదర్శనంగా నీకు రామశాస్త్రి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు. పూర్వం ఒక గ్రామంలో పార్వతీపతి అని ఒక గొప్ప విద్వాంసుడు ఉండేవాడు. పండిత ప్రపంచంలో ఆయన గొప్ప పేరుండేది. ఈ సంగతి తెలిసి ఆ దేశపు రాజు ఆయనకు ఒక అగ్రహారం కూడా బహుకరించాడు. ధనానికి ప్రతిష్టకు లోటు లేకపోయినప్పటికీ పార్వతీపతికి సంతానం లేని లోటు అమితంగా బాధ కలిగించింది. ఎన్నో పూజలు నోములు చేసిన మీదట ఆయనకు ఒక కొడుకు కలిగాడు. ఆ కుర్రవాడికి రామశాస్త్రి అని పేరు పెట్టుకున్నారు. కొడుకు తనను మించిపోవాలని తండ్రికైనా ఉంటుంది కదా. పార్వతీపతి అలాగే తన కొడుకు ఉద్దండు పందుడైపోయి తనకన్నా గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదించాలని ఎన్నో కలలు కన్నాడు. కానీ ఆయన కలలు ఫలించలేదు. రామశాస్త్రి అన్ని విధాల మంచివాడే. అతనికి తండ్రి మీద ఎంతో భక్తి, ప్రేమ కూడా ఉన్నాయి, అభిమానము ఉండేవి. కానీ అతనికి విద్య అబ్బలేదు. చదివినది వెంటనే మరిచిపోయేవాడు. అతని మెదడు మొద్దుబారిపోయినట్టు ఉండేది. అతను పుట్టు జడుడు. పార్వతీపతి తన కొడుకును చూసి చాలా బాధపడ్డాడు. రామశాస్త్రి ఆకతాయి అయి ఉంటే తండ్రి అతన్ని శిక్షించి క్రమమైన మార్గంలో పెట్టడానికి ఉండేది. కానీ రామశాస్త్రి ఎంతో శ్రమపడి అధ్యయనం చేసి కూడా ఏమీ ప్రయోజనం లేకపోయినది. చదువు వంటబట్టకుండానే రామశాస్త్రి పెరిగి పెద్దవాడయ్యాడు. ఇలా ఉండగా ఒకనాడు పార్వతీపతి చిన్ననాటి స్నేహితుడైన చంద్రభట్టు పార్వతీపతిని చూడవచ్చాడు. ఈ చంద్రభట్టు పొరుగు దేశపు ఆస్థాన విద్వాంసుడు. ఆయన వచ్చేసరికి పార్వతీపతి ఇంటలేడు. పని మీద ప్రక్క ఊరు వెళ్ళాడు. రామశాస్త్రి ఆయనను పలకరించాడు. నువ్వు పార్వతీపతి కొడుకు కాదు బాబు అని చంద్రభట్టు అడిగాడు. రామశాస్త్రి అవునన్నాడు. చంద్రభట్టు రామశాస్త్రితో ఏదో పండిత ప్రసంగం ప్రారంభించి త్వరలోనే ఆ కుర్రవాడు సుంట అని తెలుసుకున్నాడు. ఇంతలో పార్వతీపతి ఇల్లు చేరుకుని చాలా కాలానికి కనిపించిన చంద్రభట్టుతో కుశల ప్రశ్నలు వేశాడు. చిన్ననాటి ముచ్చట్లు ముగిసినాక చంద్రభట్టు, పార్వతీపతి, నేను ఆస్థాన పండితుడి పదవి నుంచి విరమించుకుందాం అనుకుంటూ ఉన్నాను అన్నాడు. పార్వతీపతి ఆశ్చర్యంగా అదేం అని అడిగాడు. నన్ను మించిన పండితుడు ఉండగా
నేను ఆ పదవిలో ఉండటం భావ్యం కాదు కదా అన్నాడు చంద్రభట్టు. నిన్ను మించిన పండితుడా? ఎవరది అని పార్వతీపతి అడిగాడు. ఇంకెవరు? నా కొడుకే అన్నాడు చంద్రభట్టు గర్వంగా. ఈ మాట వింటూనే పార్వతీపతి కుంగిపోయి తల వంచుకున్నాడు. రామశాస్త్రి సొంట అని అంతకు ముందే తెలుసుకున్న చంద్రభట్టు పార్వతీపతి బాధ అర్థం చేసుకుని సానుభూతితో, సరే కానీ నీకు లేక కలిగినందుకు నీ కొడుకును గారాబంతో పాడు చేసినట్టున్నావు అన్నాడు. దానికి పార్వతీపతి ఏం జవాబు చెప్పలేక ఒక నిట్టూర్పు విడిచి మెదలకుండగా ఊరుకున్నాడు. ఆ రాత్రి ఆయన భోజనం చేస్తూ తన భార్యతో, ఇలాంటి కొడుకు పుట్టడం ఎంత అవమానం! చిచ్చిచ్చి, వీడు పుట్టకపోయినా బాగుండేది. తల్లిదండ్రులకు అపకీర్తి అవమానము తెచ్చే సంతానం ఉంటేనేం లేకుంటేనేం బతుకున్నంతకాలం నీ బాధ తప్పదు అని వ్యధపడ్డాడు. అవతల నుండి రామశాస్త్రి మాటలు విని ఎంతో కుమిలిపోయాడు. అతనికి తండ్రి అంటే చాలా అభిమానము ప్రేమ ఉన్నాయి. ఆయన తనను గురించి ఇలా అనుకోవడం అతనికి భరించరాని బాధ కలిగింది. తాను మహాపండితుడిగా అయిన తర్వాతనే ఇంటికి తిరిగి వస్తాననుకుని రామశాస్త్రి ఆ రాత్రే ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. కానీ తాను పండితుడు కావటం ఎలాగో అతనికి అంతు చిక్కలేదు. సరస్వతీ కటాక్షం తప్ప అతనికి మరో మార్గం కనిపించక దీక్షగా సరస్వతిని గురించి తీవ్ర తపస్సు చేశాడు. కొంతకాలానికి రామశాస్త్రి తపస్సు ఫలించి సరస్వతి సాక్షాత్కరించింది. వత్సా, నువ్వు మహాపండితుడివి కాబోతున్నావు. కానీ నువ్వు ఇలాగే మూఢుడివిగా ఉండిపోయినట్టయితే నీ కొడుకులు సాటిలేని పండితులవుతారు. అలా కాక నువ్వు మహాపండితుడు కాగోరితే నీకు పుట్టే కొడుకులు మూర్ఖులు దుష్టులు అవుతారు. నువ్వు ఏది కోరుకుంటావు అని అడిగింది. అప్పుడు రామశాస్త్రి ఈ మాటలు విని తెల్లబోయి కొంతసేపు ఏమీ చెప్పలేక చివరకు నేను మహాపండితుణ్ణి అవుతాను అన్నాడు. తదాస్తు అని సరస్వతీదేవి అదృశ్యమైనది. సరస్వతీ కటాక్షం వల్ల రామశాస్త్రి సకల విద్యా పరాంగతుడయ్యాడు. అతను దారిలో కనిపించిన పండితులందరినీ ఓడిస్తూ రాజుల నుంచి సత్కారాలు పొందుతూ ఇల్లు చేరుకున్నాడు. సొంటగా ఇల్లు విడిచిపోయిన తన కొడుకు మహాపండితుడై కీర్తి ప్రతిష్టలు సంపాదించి తిరిగి వచ్చినందుకు పార్వతీపతి పరమానందం చెందాడు. ఆ సంతోషం ఆయనకు జీవితాంతం వరకు దక్కింది. ఇంటికి తిరిగి వచ్చిన కొంతకాలానికి రామశాస్త్రికి వివాహమైనది. కాలక్రమాన అతనికి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు ఎదిగి వస్తున్న కొద్దీ సరస్వతీదేవి చెప్పిన మాట రుజువు కాసాగింది. ఈ కుర్రవాడు మూఢుడు, దుష్టుడు. వాడు మూలంగా రామశాస్త్రి అవమానం పొందటమే కాక లోకుల శాపనార్థాలకు కూడా గురి కావాల్సి వచ్చింది. తన కొడుకు ఇలా కావడానికి తానే కదా కారణం అనుకుని రామశాస్త్రి కుంగిపోయాడు. పరిస్థితి నానాటికి విషమించడం చూసి రామశాస్త్రి మరొకసారి సరస్వతీదేవిని ధ్యానించి ఆమెను ప్రత్యక్షం చేసుకుని, తల్లి, నా కొడుకు బాగుపడే మార్గం లేదా అని అడిగాడు. నువ్వు నీ పుణ్యాన్ని, మంచితనాన్ని, పాండిత్యాన్ని వాడికి ధారపోస్తే నీ కొడుకు పూర్తిగా మారిపోతాడు అని సరస్వతి మాయమైపోయినది. రామశాస్త్రి అలాగే చేశాడు. అతని కొడుకు మహాసజ్జనుడు, ఉద్దండు అయిపోయి అఖండ ఖ్యాతి తెచ్చుకున్నాడు. రామశాస్త్రి తిరిగి సొంట అయిపోవటమే కాక దుష్టుడన్న అపఖ్యాతి కూడా సంపాదించుకున్నాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, రామశాస్త్రిది స్వార్థమనాలా త్యాగమనాలా? అతనికి కావలసినది తన కొడుకు మహాపండితుడు కావటమే. అయితే అతను సొంటగా ఉండిపోతే సరిపోయేది కదా. అలా కాక తన కొడుకు మూఢుడు, దుష్టుడు అవుతాడని ముందే తెలిసి కూడా తాను మహాపండితుడు ఎందుకయ్యాడు? అతని ప్రవర్తనలో ఈ వైరుధ్యానికి అర్థమేమిటి? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రామశాస్త్రి తన తండ్రి పట్ల తన ధర్మం నిర్వర్తించడానికి గాను మహాపండితుడయ్యాడు. కానీ తన కొడుకు పట్ల తన ధర్మం నిర్వర్తించడానికి తిరిగి సొంట కావటమే కాక దుష్టుడు కూడా కావలసి వచ్చింది. ఈ వైరుధ్యం అతని ధర్మాల్లో
స్వతసిద్ధంగా ఉన్నది. అయితే అతని ప్రవర్తనలో బయటపడింది. రామశాస్త్రి తన పుత్రధర్మాన్ని పితృధర్మాన్ని కూడా చక్కగా నిర్వర్తించాడు అన్నాడు. రాజుకి విధముగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమే తిరిగి మళ్ళీ చెట్టెక్కేశాడు. ఇప్పుడు గేదె కొమ్ముల సమస్య అనే మరో చక్కని చందమామ కథను విందాం. పరమానందయ్య గారు ఇద్దరు శిష్యులతో సంచారం చేస్తూ ఒక తోపులో చేరి వంట ప్రారంభించి ఎవరినన్నా అడిగి ఇంత మజ్జిగ తెమ్మని ఒక శిష్యుని పంపాడు. వాడు ఒక రైతు ఇంటికి వెళ్ళి అక్కడ కనిపించిన ముసలావిడను మజ్జిగ అడిగాడు. ఆమె సరే అన్నది. ఇంతలో శిష్యుడి కళ్ళు ఒక గేదె మీద పడ్డాయి. వాడు ఆమెతో, ఏమమ్మా, ఈ గేదె కొమ్ములు ఇంత పెద్దవి కదా, వాకిలి చూడబోతే చిన్నదిగా ఉన్నది, గేదె చస్తే ఎలా బయటికి చేరువేస్తారు అన్నాడు. ముసలావిడకు మండి వాడిని తిట్టి వెళ్ళగొట్టింది. మొదటి శిష్యుడు ఎంతకు రాకపోయేసరికి పరమానందయ్య తన రెండో శిష్యుని పంపాడు. వాడు కూడా ఆ ఇంటికే వచ్చి ముసలావిడను మజ్జిగ అడిగాడు. ముసలావిడ ఇంతకు ముందు వచ్చిన వాడన్న మాటలు రెండో వాడితో చెప్పింది. రెండో శిష్యుడు నవ్వి, వాడు మందమతలేమ్మా, గేదె చస్తే కొమ్ములు నరికి అయినా బయటకు ఈడ్చేసి పాడేస్తారు కానీ ఇంట్లో ఉంచుకుంటారా ఏం అన్నాడు. ముసలావిడ వాడిని కూడా తిట్టి వెళ్ళగొట్టింది. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.